హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ కాబూలీ చనాతో స్నాక్ ఐటమ్ అండి. చనా సోక్ చేసి బాయిల్ చేసినవి రెడీగా ఉన్నాయంటే ఈ స్నాక్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చనా స్నాక్ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్తీ కూడా. డైట్లో ఉన్నప్పుడు ఈ స్నాక్ని లంచ్ లేదా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. కాబూలీ శనగలు హై ఇన్ ప్రోటీన్ కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపడమనగానే 4 లేదా 5 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో 8 గంటలు నానబెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్న 2 కప్పుల కాబూలీ శనగలని వేసుకోండి. వేసుకొని మసాలా అంతా శనగలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. మీరు కాబూలీ చనాని సోక్ చేసి బాయిల్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వారం నుండి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చనా స్నాక్ రెడీ టు సర్వ్ అండి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్తీ స్నాక్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ దాని యూనిక్ ఫ్లేవర్ని ఈ స్నాక్కి ఇస్తుంది. కాబట్టి ఏ ఇంగ్రీడియంట్ని స్కిప్ చేయకండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.